సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ జ్యేష్ఠమాసం అంటే జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి మేష నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచార ఫలితాలను మనం తెలుసుకోవాలి. ఎవరికైనా సరే జనరల్గా ఉండే గోచార ఫలితాలు సరైన ఫలితాలు తెలియాలంటే లగ్నం ఆరుడ చక్రాన్ని వేసుకుని వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరిస్తారు. గోచార ఫలితాలు ఏమిటి అంటే మనకు స్పీడ్ బ్రేకర్ లాగా మనకు కలగబోయేటువంటి విధి విధానాలు తెలుసుకొని దాన్ని బట్టి జాగ్రత్త పడడానికి గోచార ఫలితాలు మనకి సహకరిస్తాయి. కర్కాటక రాశి పునరుసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి మాసం మొదటి వారంలో కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలత తక్కువగా ఉన్నది. ఈ రాశి వారి అన్ని విషయాలలోనూ అన్నీ జరిగినట్లే ఉండి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బహు శ్రద్ధగా నిర్వహించాలి. పాత బాకీల వసూళ్లలో కొత్త సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. మన ఖర్చులను మనమే నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో పాత రోగాలన్నీ ఒకసారి బయటపడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కోర్టు వ్యవహారాలు ఇతరుల వ్యవహారంలో కూడా తలదూర్చొద్దు. రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. దానికి కొంచెం చికాకు సమస్య పడవలసి వస్తుంది. వ్యాపారస్తులకు లేబర్ సమస్య వస్తుంది. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి పేరు ప్రతిష్టలు బాగా వస్తాయి. నూతన ఉద్యోగ విదేశీయాన ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి. పునరుసు 3, 4 పాదాల వారు గోవింద నామాల్ని రోజు పారాయణ చేయండి. పుష్యమి నక్షత్రం వారు శనికి సంబంధమైనటువంటి శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఆశ్లేష నక్షత్రం వారు రోజు భవానీ 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 అని 108 సార్లు చదువుకుంటే వారికి చాలా బాగుంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.